హలో. నేనైతే మా ఫ్యామిలీ తోటి అంటే నేను, మా ఆయన, మా పిల్లలు, మా అత్తమ్మ, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి ఇంకా యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు కదా జుట్టు స్వామి ఆదిత్య పరశ్రీ ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నాం కదా, ఆల్రెడీ వచ్చేసినాము. యాక్చువల్లీ యూట్యూబ్లో పాపులర్ అని కాదు, నిజంగా ఆ స్వామి చాలా మహిమ గల స్వామి అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ 2 టైమ్స్ వచ్చాను. ఈ 2 టైమ్స్ కూడా నేను ఆ స్వామిని ప్రత్యేకంగా కలిసిందైతే లేదు, జస్ట్ దూరం నుంచి మాత్రమే చూశాను. అంటే దర్శన భాగ్యం అయితే కలిగింది. చాలామందికి అయితే దర్శనం లేకుండా కూడా పోయిరంట. బట్ నేను వెళ్ళిన 2 టైమ్స్ కూడా స్వామిని అయితే చూశాను. అండ్ ఇక్కడ రాగానే ఇక కాలు చేతులు కడుక్కున్న తర్వాత ఇక్కడ ప్రమిదలతో, అంటే ఆవు ప్రమిదలతో ఇక్కడ దీపం పెడుతున్నాడు చూడండి. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ఆవు ప్రమిదలతో దీపం పెట్టిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే ఇక్కడికి ఇప్పుడు కాకుండా ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరేలాగా ఉన్నది, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇక ఈ విధంగా అయితే వెళ్ళాలి కంపల్సరీ. సో ఈ విధంగా లైన్లో వెళ్ళాలి. ఇక భక్తులు అయితే బాగానే ఉంటున్నారు. స్టార్టింగ్లో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉండే, అంటే మరీ అంత రష్ కాదు కానీ రష్ అయితే ఉన్నది. అండ్ ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తగ్గింది. ఇంకా రోజు వస్తున్నారంట. అప్పుడైతేనేమో శుక్రవారము, ఇంకా అమావాస్య, పున్నమి అట్లా స్పెషల్ ఉన్నది. బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గింది. అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా పైనంగా లేకుండా ఉండనమాట దారి, సో కిందంగానే ఉండుండే. బట్ ఇప్పుడు పైనంగా అంటే కొత్తగా ఈ విధంగా మార్చిరనమాట. ఇట్లా ఈ విధంగా మార్చినందుకు కొంతవరకు బెటరు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మరి మైనస్ ఏంటంటే నా విషయంలో ఇక పెద్దవాళ్ళు వస్తే తిప్పలు అవుతుందేమో అని అనుకుంటున్నాను. మరి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కిందంగానే ఇట్లా డైరెక్ట్గా పంపించచ్చు. అంటే ముసలి వాళ్ళు వస్తారు కదా, చాతన రాని వాళ్ళు, సో వాళ్ళకి డైరెక్ట్గానే పంపించచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే చాలా చాలా సంతోషం ఏంటంటే నేను యూట్యూబ్లో చూసింది రియల్గా చూస్తున్నానా, అది కూడా సెకండ్ టైం మా ఆయనతో వెళ్ళి మా పిల్లలతో. అంటే మా ఆయనకు అంత నచ్చాడని కాదు, సారీ, కొన్ని నమ్మడనమాట, నిజమా అన్నట్టుగా ఉంటాడు. బట్ ఇక్కడికి రావడం అంటే నిజంగా ఒక మెరాకిలే జరిగింది, అది కూడా రాత్రికి రాత్రి అనమాట. సో అదేందో తర్వాత చెప్తాను. ఇంకా ఈ అమ్మవారు అయితే ఇక్కడ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టుగా, అంటే స్వామీజీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే నిజంగానే మనల్ని లోనికి పంపిస్తారా అనే నేను అనుకున్నాను. బట్ చూడండి, మా ఆయన కూడా త్రిశూలం తాకి, మా పిల్లలు త్రిశూలం తాకి మొక్కుకుంటున్నారు కూడా. ఇక్కడ నిజంగా స్వామీజీని కొంతమంది లైట్ తీసుకుంటారు, అంటే అన్నట్టుగా ఉంటారు. కానీ నిజంగా నేను స్వామీజీని నమ్ముతాను. ఎందుకంటే ఇక్కడ అమ్మవారే ముఖ్యం, నిజమే, నేను ఒప్పుకుంటాను, అమ్మవారు ముఖ్యమే. కానీ స్వామీజీ లేనిది అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు మీరు చెప్పండి? స్వామీజీయే కదా అంత కఠినంగా దీక్ష చేసి అంత ఇదిగా, అంటే ఇంకా ఎన్ని రోజులని నేను చెప్పలేను. బట్ దీక్ష చేసి ఇక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మట్టి తీసుకొచ్చి అంత ఇదిగా, అంటే నిష్టగా దీక్ష చేసి త్రిశూలాన్ని స్థాపించి, అమ్మవారిని స్థాపించి, గురువు అనే వాడు లేకపోతే దైవం అని మనకెట్టా తెలుస్తుంది చెప్పండి? నేను అది నమ్ముతానమాట. సో నేను ఈ గురూజీని చాలా చాలా నమ్ముతాను. ఈ గురూజీ వల్ల నాకు ముందు ప్లస్ జరుగుతుందో మైనస్ జరుగుతుందో నేను అదంతా తెలీదు. బట్ నా మనసులో ఉన్నదైతే చెప్తాను. ఇక్కడ ఉన్నారు చూడండి, ముగ్గురు అమ్మలు ఒక్కటే కంఠం నుండి అన్నమాట. ఇక్కడ అమ్మవారిది ప్రత్యేకత అది. ముగ్గురు అమ్మలు ఒకే కంఠం నుంచి ఉన్నారు. సో ఈ అమ్మవారిని ఇక్కడ స్థాపించారు. ఇది దేవరకొండ, బిజ్వారం, నారంపేట్, ఇంకా ఇదంతా కథ చాలా ఉంది. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది కదా, మీరు తెలుసుకోవాలనుకుంటే. సో మనకు పెద్దగా తెలీదు. ఇక మా ఆయన తీసుకొస్తే నేను వచ్చిన ముందే, ఇక నాకు అంతంత ప్రయాణం కాబట్టి ఇక అందులోనూ నాకు ఇక చెప్తా అన్నా కదా, ఇది ఇప్పుడు చెప్తాను అనమాట. ఇగో నా చెయ్యికి దెబ్బ తాకింది కాబట్టి ఇంకా అనుకోకుండా మేము ఇక్కడికి వచ్చేసినాము. సో ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఇక్కడైతే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా భక్తులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ అంత రద్దీగా లేదు, కానీ ప్రశాంతంగా అయితే ఉంది. నిజంగా మనసు పెట్టి అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవచ్చు. సో చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వీడియోస్ ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, అందులో ఉండేవాళ్ళు
అమ్మ అమ్మవారితో చూడు, అమ్మవారిని చూడండి మీరు. వీడియోస్లో ఏముంది, వీడియోస్ తీయకండి అమ్మ, యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటున్నాయి. సో వీడియోస్ తీయకండి మీరు, అమ్మవారిని చూడండి, అమ్మవారికి మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తూ ఉంటారు. ఇక మనకు ముందే వీడియోస్ పిచ్చి కాబట్టి వీడియోస్ తీస్తాం. మనం ముందే ఇక చెప్తే ఇనే రకాలు కాదు కాబట్టి ఇక స్టేటస్లలో, ఇన్స్టాలో, యూట్యూబ్లో మారుమోగాలని చెప్పి ఇక వీడియోస్ తీస్తాం అంతేగాని ఆడ ఏం లేదు. కానీ నిజంగా ఆయన చెప్పినట్టుగా అమ్మవారిని చూడాలి, అమ్మవారికి మన బాధ, సంతోషం, అచ్చట ముచ్చట అన్నీ చెప్పుకోవాలన్నమాట. ఇదే కదా కరెక్ట్. సో అటు నుంచి వచ్చినామా, ఇటు నుంచి కిందికి దిగేది ఉందన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రౌండ్గా తిరిగి ఇక బండారి వేసినాము. సో ఇప్పుడు బండారి వేయలేదు, ఎందుకంటే ఇక ఒకసారి వేసినాం కదా, ఇక ఎందుకు దొక్కాలి అని చెప్పి వేయలేదన్నమాట. అంటే తొక్కుతుంటారనమాట, మనం వేస్తూ ఉంటే వెనక నుంచి నడిచే వాళ్ళకు తొక్కాల్సి వస్తుంది, కావాలని తొక్కరు కానీ తొక్కాల్సి వస్తుంది. అందుకే ఇక నాకు కూడా వద్దులే అనిపించింది. ఇక ఇక్కడ ఈ నీళ్ళు ప్రత్యేకత ఈ కొలను ఏంటంటే, ఈ నీటిని కూడా స్వామి గురూజీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చిరని అన్నగా విన్నాను. సో ఇక్కడ అంతా ఇక్కడ మొత్తం ప్రత్యేకతనే అసలు. ఇక మా ఆయన చూడండి, మా పెద్దోడికి బొట్టు పెడుతున్నాడు, ఇంకా నాకు కూడా బొట్టు పెట్టిండు. ఇక నాకు సెల్ఫీ వీడియో అంతగా పర్ఫెక్ట్ కాదు కాబట్టి తీసుకోలేకపోయాను, ఆయన బొట్టు పెడుతుంటే ఆఫ్ చేసిన వీడియో. సో ఇక్కడ ఇంతమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నా కోరికతో పాటు వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలి. సో తర్వాత ఇక్కడ మా ఆయన ఇంకా మా పిల్లలు ఇక కాయని నిలబెడుతున్నారు. సో మా పెద్దోడైతే నిలబెట్టలేకపోయిండు, కానీ మా ఆయన నిలబెట్టింది. ఈ కాయని మా పెద్దోడు నిలబెట్టింది కాదు అసలు, వాడు జస్ట్ చూసి తుడిచి మళ్ళీ పెడుతున్నాడు చూడండి. అదట్ట సడన్గా చూస్తే మా పెద్దోడే నిలబెట్టిండా అని నేను కూడా షాక్ అయినా, కానీ కాదనమాట. ఇంకా మా ఆయన అయితే నిలబెట్టిండు. అయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఆయన అన్న కూడా నిలబెట్టిండు. అన్న పక్కనున్నది మా ఆడపడుచు వాళ్ళ ఆయన. సో మా నాగరాజు అన్న కూడా నిలబెట్టిండు, కానీ నేను అది వీడియో తీయలేకపోయినా. మా ఆయన నిలబెట్టేసరికి నేను భలే ఖుషితోటి ఆ వీడియో తీస్తున్నా, అప్పటిలోపే అన్న కూడా నిలబెట్టేసిండు అనమాట. సో అలా జరిగిపోయింది. ఇక పక్కన చూడండి అన్న కూడా నిలబెట్టిండు. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందన్నమాట. సో స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వారు కొంచెం టైం ఇవ్వాలి. అంటే ఇక పోగానే కాళ్ళ మీద ఎగబడడం, లేదంటే దగ్గరగా వెళ్ళి మాట్లాడడం అవి చేయకుండా నిదానంగా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్వామివారికి అంటే గురూజీకి మనం ఏమైనా చెప్పాలనుకుంటే, ఆయన ద్వారా మనం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిదానంగా అరవకుండా అరవకుండా నిదానంగా ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి టైం ఇస్తుంది. కానీ మనం వినేది లేదు కదా, ఇక తప్పిపోతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామి మళ్ళీ వెళ్ళిపోతే మనకు దొరకడు అన్నట్టు బాగానే కాళ్ళ మీద పడతారు. సో అది ఆయనకు నచ్చలేదేమో, ఎమ్మడే ఇట్లా వస్తాడో అట్లా వెళ్తున్నాడు అనమాట. సో మేము ఇంకా నేను చూసిన 2 times కూడా స్వామి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిండు. మేమైతే ఈసారి తింటుంటే వచ్చారనమాట. స్వామికి బాగా హ్యాపీ అనిపించింది. అంటే తింటుంటే వస్తే, ఎవరైనా తింటున్నప్పుడు వస్తే ప్రేమ ఎక్కువగా అంటారు కదా, సో అట్లా అనమాట. ఇక మేమైతే అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత అన్నదానం, ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. ఎంతమంది వచ్చినా అన్నం, పప్పు, ఒక కర్రీ, ఆల్మోస్ట్ వంకాయ ఆలుగడ్డ కర్రీ. ఇక నేను 2 సార్లు వస్తే 2 సార్లు వంకాయ కర్రీ ఇంకా పప్పు పెట్టిరు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఇలా భక్తులు పొద్దునుంచి రాత్రి వరకు ఉండేట్టుగా ఉంది అన్నదానం కూడా. అంటే ఒక్క పూట పెట్టే అన్నదానం కాదు, నిత్యం అన్నదానం నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఎనీ టైం అన్నదానం కూడా ఉందనే అర్థం. సో మేమైతే ఇక అన్నం తినేసి కాసేపు మళ్ళీ ఆగితే వస్తాడేమో అనుకున్నాము. బట్ ఇంకా మాకు కొంచెం టైం లేదు, బిజీ కాబట్టి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ మా చిన్న బాబు తింటున్నారు చూడండి. సో మేము కూడా తిన్నామన్నమాట. భోజనాలు కూడా బాగున్నాయి. ఎంతమంది వచ్చినా వాళ్ళు ఓపిక్గా సేవ చేస్తున్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇంకా రిటర్న్ సో చూస్తున్నారు కదా నా చేయికి దెబ్బ తగిలింది, ఇదే అనమాట. ఈ దెబ్బ కారణం వల్లనే మేము సడన్గా ఇక్కడ వచ్చాము.